ఏపీఐ సంస్థ ఆధ్వర్యంలో డాలస్లో స్టెమ్ సెల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని నిర్వాహకులు టీవీ9 తో షేర్ చేసుకున్నారు. స్టెమ్ సెల్ డ్రైవ్ వల్ల కలిగే వివిధ రకాల ప్రయోజనాల్ని చర్చించారు. ఆపి ఆర్గనైజేషన్ ద్వారా స్టెమ్ సెల్ డ్రైవ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆపి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డాక్టర్స్ అందరు కలిసి ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ స్టెమ్ సెల్ డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ ఇస్మాయిల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కొంతమంది వాలంటీర్స్తో దీన్ని ఇక్కడ డాలస్లో డ్రైవ్ చేస్తున్నారు. ఇస్మాయిల్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ స్టెమ్ సెల్ డ్రైవ్ ఏంటి? టీవీ9 ప్రేక్షకులకి నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. డాలస్లో ఒక ప్రైమరీ కేర్ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఆపి అనే ఆర్గనైజేషన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. బేసికల్గా అమెరికాలో ఉన్న ఇండియన్ మన భారత డాక్టర్ల సంఘం ఇది. సో వీళ్ళకు ఒక చైర్పర్సన్ ఉన్నారు, కతుల, డాక్టర్ కతుల. అండ్ దెన్ డాక్టర్ కుపాల గారు, సతీష్ కుపాల గారు ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్టెమ్ సెల్ డ్రైవ్ అనమాట. చాలా ఊర్లలో చేస్తున్నారు. మన డాలస్లో మొదటిసారిగా మన కళ్యాణ వేదిక ఏప్రిల్ 5 మన శ్రీరామనవమికి శుభముహూర్తాన ఆ రోజు మన పిల్లలందరూ ఇక్కడ అంటే మెడికల్ కాలేజీలో జాయిన్ కావడానికి ప్రీమెడ్ స్టూడెంట్స్ కానీ, హై స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా దీనికి వచ్చి వాలంటీర్గా చేయొచ్చు. ఇది బేసికల్గా ఏంటంటే మీరు ఒక ఒక చిన్న క్యూటిప్ అని మనం చెవులో పెట్టుకుంటాము, క్యూటిప్, అలాంటి క్యూటిప్ మీకు పంపిస్తారు. దాన్ని నోట్లో అట్లా మన స్వాబ్ లాగా చేసి దాన్ని మనం రిటర్న్ పంపించడమే, అంత మాత్రమే చేయడం. దీనికి కావాల్సిన ఖర్చు కానీ ఏది ఉండదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే దీనికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మాత్రమే దీనికి వాళ్ళు డొనేట్ దీనికి చేయవచ్చు. సో బేసిక్గా స్టెమ్ సెల్స్ అన్నవి మన క్యాన్సర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మన ఆ స్టెమ్ సెల్స్ వల్ల వాళ్ళకు జీవితాంతం క్యూర్, నాట్ ఈవెన్ ట్రీట్మెంట్, క్యూర్ ఉంటుంది. ఒక్కసారి అంటే మనం అందరూ చేసినా కూడా స్టెమ్ సెల్ డొనేషన్ అనేది బేసిక్గా మన రక్తదానం లాంటిది. రక్తదానంలో మన రక్తం ఇస్తాము, స్టెమ్ సెల్ డొనేషన్లో మన రక్తం మూలుగా ఇస్తాం, అంటే బోన్ మ్యారో. ఆ బోన్ మ్యారో కూడా రక్తమే బేసికలీ. అది మన ఇక్కడ హిప్ బోన్ అనేది ఉంటుంది. ఆ హిప్ బోన్ ఇలియాక్ క్రెస్ట్ అంటాం. హిప్ బోన్లో ఉన్న థిక్ పార్ట్ మీద ఒక ఆ స్కిన్ కి నమ్ చేస్తాం మామూలుగా. అంటే బేసికల్గా మీకు జరిగేది ఏంటంటే ఒక చిన్న ఇంజెక్షన్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకున్నా కూడా అవసరమైన పిల్లవాడికి కానీ ఎవరికైనా పేషెంట్స్కి సహాయపడేదానికి మనం చేయాల్సింది ఒక విజిట్, ఒక చిన్న ఇంజెక్షన్. మనం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. సో ఇది మనం ఇది ప్రజలకు తీసుకెళ్ళడానికి మన వెంకట్ గారు టీవీ9 మూలంగా మనం ఇది చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు మీకు.